హలో గైస్, వెల్కమ్ టు డే 12 ఆఫ్ 250 డేస్ ఆఫ్ ట్రాన్స్ఫర్మేషన్. ఏంది 9th వీడియో పెట్టిన 10th 11th లేదు, డైరెక్ట్ 12th అంటున్నాయింది అనుకుంటున్నారా? సో 9 days వర్కౌట్ తర్వాత కంపల్సరీగా రెస్ట్ కావాలిగా బాడీకి. సో అందుకే రికవరీ కోసం 2 days రెస్ట్ తీసుకున్నా. బాడీకి ఎంత స్ట్రెయిన్ చేస్తామో అంత రికవరీ అనేది కూడా చాలా ఇంపార్టెంట్. సో ఒక చిన్న ఎగ్జాంపుల్, ఇప్పుడు ఒక మెషిన్ ఉంది, దాన్ని కంటిన్యూగా ఆన్ పెట్టే ఉంచితే ఏమవుతుంది, ఓవర్ హీట్ అయిపోతుంది. ఓవర్ ట్రైనింగ్ వల్ల కార్టిసాల్ అనే స్ట్రెస్ హార్మోన్ రిలీజ్ అవుతుంది, ఫ్యాట్ అనేది ఫామ్ అవుతుంటుంది అండ్ మజిల్ లాస్ కూడా అయ్యే ఛాన్స్ కూడా ఉంటుంది. ఓకే, సో బాడీకి రెస్ట్ అనేది వెరీ ఇంపార్టెంట్. అండ్ ఇది ఎంతమందికి తెలుసు, ఒక 6 to 7 hours స్లీప్లో యూ కెన్ బర్న్ అప్ టు 400 to 500 క్యాలరీస్. తెలిసిన వాళ్ళు కమెంట్ చేయండి, తెలియని వాళ్ళు నన్ను ఫాలో కొట్టండి. సరే, పడుకుంటే క్యాలరీస్ బర్న్ అవుతాయి కదా అని చెప్పి పడుకొని జిమ్కి పోకపోతే కాదు. సో ఇది ఏం చేస్తుందంటే మన మజిల్ ఫైబర్స్ని రికవరీకి హెల్ప్ చేస్తుంది అండ్ సేమ్ టైం ఇట్ విల్ హెల్ప్ ఇన్ మజిల్ గ్రోత్ ఆల్సో ప్రాపర్గా. సో రెస్ట్ తీసుకోవడం వల్ల గ్రోత్ హార్మోన్ ఇంక్రీజ్ అవుతుంది అండ్ అట్ ది సేమ్ టైం ఇన్సులిన్ సెన్సిటివిటీ ఇంక్రీజ్ అవుతుంది అండ్ టెస్టోస్టెరాన్ లెవెల్స్ కూడా బాగా ఇంక్రీజ్ అవుతుంది. సో రెస్ట్ అనేది వెరీ ఇంపార్టెంట్. సో ఈరోజు మన వర్కౌట్ లెగ్స్ వర్కౌట్ అయితే 200 kgs బటర్ స్మూత్గా లిఫ్ట్ అయిపోయింది అండ్ చెస్ట్ కూడా ఉండే అండ్ లాస్ట్ కోర్ అబ్డామినల్స్ చేసేసుకొని వీఆర్ డన్ ఫర్ ద డే. సీ యూ ఆల్ ఇన్ ద నెక్స్ట్ వీడియో. For more updates, follow me.